ఇవాళ మా ఇంట్లో బిర్యానీ ముందుగా తురిమిన పుదీనా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే. నెక్స్ట్ 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ బాగా కడగాలి. ముందు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇంకా వేయించుకున్న ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను గరం మసాలా తయారు చేసుకున్నది, ఇంట్లోనే గరం మసాలా, బిర్యానీ గరం మసాలా. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఏమేమి వేసినా? ఓన్లీ ధనియాలు ఒకటే. ధనియాలు, అన్నం సాజీరా, చెక్క, లవంగ, ఇంకా జీలకర్ర. ఇప్పుడు తర్వాత కారం తగినంత, మనం ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు. కొద్దిగా పసుపు, కొద్దిగా చిటికెడంత పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో తురుముకున్నది కదా, ఇంట్లో తయారు చేసుకున్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం. కావలసినంత గల్లుప్పు అంటే దొడ్డుప్పు. మీరు ఏ ఉప్పు అయినా యూజ్ చేయొచ్చు, కానీ మేము మాత్రం దొడ్డుప్పు యూజ్ చేస్తాం. ఇందులోకి ఒక 4 స్పూన్ల పెరుగు, ఇదంతా మనము కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కలిపిన తర్వాత కొన్ని కొలతలు తట్టుకుంటూ కారాలు మధ్యలో వేసుకోవాలి. 1/2 కిలో చికెన్కి కిలో బియ్యము. బియ్యాన్ని కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నది ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలంట. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి చికెన్ని. అప్పటిలోపు అన్నం కూడా సైడ్కి అవుతుంది. అన్నంని అయిన కర్రీలో వేసేసుకోవాలి. దమ్కు చేసుకోవాలి అన్నము. లెమన్ జ్యూస్, దాంట్లో కొంచెం పసుపు యూజ్ చేసి పైన వెళ్తున్నాం. కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా దమ్కి పెట్టేసేయాలి. వేడి బిర్యానీ అయ్యింది. Thank you for watching.